ఇతరులతో పోల్చుకుంటే అట మన ఆనందం ఆవిరైపోద్దంట. మనకు ఆనందం ఉంటుంది ఎప్పటివరకు అంటే దేవుడు ఒక కొత్త ఇల్లు ఇచ్చి ఆ ఇంటిలో ఒక 3 బెడ్రూమ్ల ఇల్లు దేవుడు మనకి ఇచ్చాడు అనుకోండి, దేవానికి ఎంతో వందనాలయ్యా, ఒక మంచి నివాస యోగ్యమైన గృహాన్ని ఇచ్చామని దేవుని స్తుతిస్తాం. ఆ తర్వాత రోజున పక్కింటి వారి ఇంటికి వెళ్ళి, ఇంకెవరో స్నేహితులు పిలిస్తే వారి ఇంటికి వెళ్ళి, వారికి ఒక 3 ఫ్లోర్డ్ బిల్డింగ్ ఉంది, ప్రతి ఫ్లోర్లో మనకున్నట్లుగానే 3 బెడ్రూమ్లు ఉన్నాయని చూడగానే వారితో పోల్చుకోగానే వెంటనే కృంగుదల వచ్చేస్తుంది. ఏమనంటే నాదేదో పెద్ద గొప్ప ఆశీర్వాదం అనుకున్నాను, కానీ నాకన్నా ఇంకా చాలా ఆశీర్వదించబడిన వారు, ఇంకా మరి బ్లెస్డ్ పీపుల్ ఉన్నారు కదా, ఫిజికల్ గా ఇంకా ప్రాస్పర్ అయిన వారు ఉన్నారు కదా అని కొన్నిసార్లు ఆశీర్వదించబడిన వారి యొక్క ఆశీర్వాదాలను ఈ లోక సంబంధంగా ప్రాస్పర్ అవుతున్న వారిని చూసినప్పుడు, ఇతరులతో మనం పోల్చుకుంటున్నప్పుడు చాలా సార్లు మనకి నిరాశ అనేది వస్తూ ఉంటుంది. అందుకే దేవుని బిడ్డలంగా మనము ఇతరులతో ఎప్పుడు కూడా పోల్చుకోవడానికి వీలు లేదు. మనందరినీ దేవుడు ప్రత్యేకంగా సృజించాడు. మన జీవితాల పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశము, సంకల్పము ఉంది కనుక దేవుడు మన జీవితాలలో ఆయన ఉద్దేశాన్ని గ్రహించి ఆయన మనకి ఏ ఆశీర్వాదాన్ని ఇచ్చాడో దాన్ని బట్టి సంతృప్తిని కలిగి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం అని వాక్యంలో రాయబడింది కాబట్టి దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి సంతృప్తిని కలిగి సాగిపోవాలి.